ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య కుచ్చు. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ హ్యాపీ అండ్ సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నా. సో ఇది డే 2 ఇన్ గుజరాత్. సో ఆ రోజే నీతు బర్త్డే. సో ఈసారి నీతు బర్త్డేని హోటల్లో ప్లాన్ చేశారు. సో అది హోటల్ కమ్ మినీ వాటర్ పార్క్ అనుకోండి. సో చూపిస్తాను ముందు ముందు వీడియోలో, మీకే అర్థమవుతుంది. సో తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచి సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి ప్లాన్ చేశారనమాట. మా పిల్లలతో కలిపి అరౌండ్ 14 కిడ్స్ అనుకుంటా మొత్తం కలిపి వెళ్ళాము. అండ్ వాళ్ళ పేరెంట్స్ ఎవరు లేరు, ఓన్లీ కిడ్స్ వరకే. అంటే ఇది కైండ్ ఆఫ్ కిడ్స్ పార్టీ ఆ వాటర్ పార్క్ వరకు. దాని తర్వాత డిన్నర్కి ఫ్యామిలీస్ని పిలిచారు. సో అలా ప్లాన్ చేసుకున్నారు. బట్ ఈ డే మొత్తం మేము అందరం ఎంజాయ్ చేసాము ఎక్సెప్ట్ బావగారు అండ్ అక్క. బికాజ్ ఓన్లీ కిడ్సే కదా, సో వాళ్ళని చూసుకోవడంలోనే వాళ్ళకి టైం అంతా సరిపోయింది. బట్ మేము మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో ఇంకా మేము స్టార్ట్ అవ్వడమే, అంటే ఫస్ట్ వాటర్లోనే దిగుతాం కాబట్టి దానికి కావాల్సిన డ్రెస్ కోడ్ అంతా వేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. బికాస్ దాని తర్వాత ఈ కేక్ కటింగ్ కానీ డిన్నర్ కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా వెళ్ళి అక్కడ చేంజ్ చేసుకొని, బికాస్ అంతమంది కిడ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా ఒక పక్క వీళ్ళు చూసుకోవాలి. సో ఇవన్నిటి మధ్యలో ఎందుకని చెప్పి ఇంకా స్టార్ట్ అవ్వడమే మేము నార్మల్ డ్రెస్సెస్ వేసుకొని స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ చూసారా, చుట్టూ గ్రీన్గా కనిపిస్తుంది కదా వాటర్లో. అదేంటో నాకు కూడా అర్థం కాలేదు. నేనైతే నాచు అనుకుంటున్నా, బట్ అదేంటి, అదొక టైప్ ఆఫ్ ప్లాంటా లేకపోతే ఏంటి అనేది నాకు క్లియర్గా తెలియట్లేదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇక్కడ చూసినట్టయితే ఇద్దరు కెమెరామెన్లు ఉన్నారు, ఒకవైపు నేను, ఇంకోవైపు అక్క అనమాట. సో ఇద్దరు వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నాము. మ్యాక్సిమం అన్నీ కవర్ చేయడానికి ట్రై చేశాను, బట్ అంటే ఒకవైపు ఎంజాయ్ చేస్తే ఇంకోవైపు తీయడం అనేది చాలా కష్టం. అయితే ఎంజాయ్ చేయాలి, లేదు అంటే ఫుల్గా వీడియోస్ మీద ఫోకస్ చేయాలి. సో మేమేవైతే మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయో అవి మాత్రమే క్యాప్చర్ చేశాను. సో ఇంకా షన్నుని ఏం చేసామంటే మావయ్యకి ఇచ్చేసాము. బికాజ్ మావయ్య ఒక్కలే వాటర్లో దిగలేదు, మిగిలిన వాళ్ళందరూ దిగామన్నమాట. సో ఇంకా మావయ్య దగ్గర షన్నుని పెట్టేసి, అది కూడా ఒక 10 minutes వెళ్ళిన తర్వాత పెట్టినట్టున్నాము. మావయ్య అండ్ బావగారు దిగలేదు, మిగిలిన వాళ్ళందరూ దిగామన్నమాట. షన్నుని ఒక 10 minutes పెట్టిన తర్వాత వాటర్లో ఇంకా అందరినీ కిడ్స్ని చూసిన తర్వాత వాడికి కూడా ఉంటుంది కదా నేను రావాలి చేయాలని. సో సర్లే ఫస్ట్ టైం ఒకసారి వాటర్ టచ్ చూపిద్దాము, ఆ పూల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి వాడికి కూడా చూపిద్దామని చెప్పి వాడిని కూడా తీసుకొచ్చాము. మీకు చూస్తుంటేనే అర్థమై ఉంటుంది వాడు ఎలా ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పి. ఒక 10 minutes ఉంచుదాం అని తెచ్చాము, కానీ అసలు వాడు బయటికి తీస్తుంటే ఒప్పుకోవట్లేదు. అంటే ఇంకా కూర్చొని ఇంకా ఆడుకుందాం అన్న ఇదిలోనే ఉన్నాడు అనమాట. బట్ కోల్డ్ చేసేస్తుంది అని చెప్పి ఎక్కువసేపు ఉంచలేదు. ఈ వాటర్ పార్క్లో అంత ఎక్కువ రైడ్స్ ఏం లేవు, కొన్ని అంటే మినీ రైడ్స్ లాగా చిన్న ఉన్నాయి, ఓన్లీ కిడ్స్ వరకే ఇది. బట్ పెద్దవాళ్ళు దిగిన పూల్స్ కూడా ఐ థింక్ ఒక 2 ఉన్నట్టున్నాయి. సో అందులోనే మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో ఐ థింక్ ఇంక ఇలా ఆడుకొని ఒక 4 to 5 hours ఉన్నట్టున్నాము. సో సరిగ్గా ఐడియా లేదు, అంటే కొంచెం గ్యాప్ వచ్చింది కదా, సో గుర్తులేదనమాట. ఆల్మోస్ట్ ఒక 4 to 5 hours ఉన్నట్టున్నాము. అండ్ మధ్యలో వాయిస్ ఓవర్ మధ్యలో ఏమైనా సౌండ్స్ వస్తే ప్లీజ్ ఏమనుకోకండి. అంటే షన్ను నా పక్కనే ఉంటాడు కాబట్టి మ్యాక్సిమం వాడి వాయిసే ఎక్కువ ఉంటుంది. సో ఏమనుకోకండి అలాంటి చిన్న డిస్టర్బెన్సెస్ వస్తే. సో ఇంకా వాటర్ గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ టైం వచ్చేసింది కాబట్టి మేము డ్రెస్అప్ అదంతా అయిపోయాము. ఇంకా అక్క వాళ్ళ లోపల అరేంజ్మెంట్స్ చేసుకుంటే మాకు ఇంకేం పని చెప్పండి, మేము వీడియోస్ తీసుకుంటున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే గణేష్ షన్నుతోని వీడియోస్ తీసుకుందాము, సరే మా ఇద్దరికి కలిపి ఏమైనా వీడియోస్ తీ మంచిగా అని చెప్తున్నారు, కానీ వాడు అస్సలు మాట వినట్లేదు అక్కడ. సో ఇంకా మిగిలిన ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత కూడా డిన్నర్, కేక్ కటింగ్ ఇవన్నీ అయ్యాయి. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. అండ్ హోటల్ లోపల వ్యూ ఎలా ఉందో కూడా నేను చూపిస్తాను. సో మేబీ అంటే కొంచెం నైట్ టైం తీసాను కాబట్టి అంత సరిగ్గా కనిపించకపోవచ్చు, బట్ డే టైంలో అయితే చాలా బాగుంది. సో వీడియోని లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను.
ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఐ విల్ సీ యూ గైస్ ఆన్ మై నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ బై బై, టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.